తీసుకుంటానో ఈ ప్రజా సమస్యల్లో మన గురించి కుంటుపడకూడదని కూడా ఆయన చెప్పారు. కాబట్టి మీరు ఏది ఉన్నా కూడా ఏ విచారణకైనా కూడా ఆయన సిద్ధపడి ఉన్నాడు. ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి మీరు హైకోర్టు న్యాయమూర్తి చేతైనా కూడా విచారణ చేయించుకోవచ్చని కూడా ఇదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మనం కోరుతున్నాం. ఏ విచారణకైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధపడి ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ విచారణకు అడ్డవరాం. కాబట్టి మీరు విచారణలు చేయండి. లేదనంటే భరతరామ్ గారు సీఎం రిలీఫ్ ఫండ్ లో కూడా ఏం చేయలేదన్నారు. కాబట్టి మీరు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చేసి అన్ని ప్రెస్ ముందు ఉంచుతారా? మేము కూడా ఇన్ఫర్మేషన్ యాక్ట్ అప్లై చేసి అన్ని వివరాలతో మేము ముందుకు రావాలని కూడా మిమ్మల్ని కోరుతూ ఇటువంటి ఆరోపణలు మీరు దయచేసి చేయొద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా మరి సంబరాన్ని అంతే విధంగా మన భరతరామ్ గారి పుట్టినరోజు జరుపుకుంటుంటే మరి తెలుగుదేశం పార్టీ అక్కస్తోటి జరుగుతున్నటువంటి సంబరాలను కూడా చూడడానికి వాళ్ళకి కళ్ళ మరి ఇది ఉద్యోగ తెలియదు. కానీ వెంటనే 1 గంటకి వెళ్ళి ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి కంప్లైంట్ అనాలా వెనకపత్రాలు అనాలా తెలియని విధంగా ఆ రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు స్పాట్ సెంటర్స్ మీద దాని మీద విచారణ జరిపించమని వాళ్ళు కోరుతున్నారు. మేము ఎస్పీ గారు మేము కూడా లీగల్ సంఘం మేమే కోరుతున్నాం ఏంటంటే నిజంగా కూడా స్పాట్ సెంటర్స్ మీద ఎప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ రాజమండ్రిలో ఎప్పుడు నడుస్తున్నాయి. అంతకుముందు మా 5 సంవత్సరాల్లో స్పాట్ సెంటర్స్ ఉన్నప్పటికీ కూడా అప్పుడున్న పరిస్థితులు ఏంటి? ఈ 9 నెలలు కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పాట్ సెంటర్స్ ఎప్పుడు నడుస్తున్న తీరుని మొన్న 10 రోజుల క్రితం మీ రాజమండ్రి పత్రికలోనే వస్తే ఈ స్పాట్ సెంటర్స్ మీద జరుగుతున్న వ్యవహారాల మీద పత్రికలో వచ్చిన దాని మీద భరత్ గారు స్పందించి మాట్లాడతాం. దమ్ముంటే ఎప్పటికైనా సరే మీరు చేసిన డెవలప్మెంట్ చూపించండి. మేము చేసిన డెవలప్మెంట్ చూపిస్తాం. భర్తరామ్ గారు ఏం చేశారు రాజమండ్రిలో, ఎక్కడెక్కడి నుంచి ఎక్కడ డెవలప్ చేశారు, అసలు రాజమండ్రి రూపురేఖలు మార్చింది ఎవరు? భర్తరామ్ గారు. ఆయన చేసిందే చూపిస్తాం. దమ్ముంటే ఇప్పటికైనా సరే మీరు ఎక్కడ డెవలప్మెంట్ చేసిన చూపించండి. అది లేదు మీకు ఎంతసేపు విమర్శించడం తప్పించి ఇంకా అంతకులేదు. ఇంకా అంతకీ ఇంకో బ్రదర్ మా బ్రదర్ రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు. ఆయన పాఠశాల రాజేంద్ర ప్రసాద్ ఆయన పోయినసారి ఆయన పీపీగా చేశారు. మళ్ళీ ఇప్పుడు కూడా ప్రెస్ మీట్ వాడికి పెట్టినట్టయితే ఆ ప్రెస్ మీట్ ఏదో మాట్లాడితే మళ్ళీ పీపీ ఇస్తారేమో ఆలోచనతో తన ప్రయత్నం తను చేస్తున్నాడు. కానీ ఒకటి రాజమండ్రి దిశానిర్దేశం చేసింది ఒక భరతరామ్ గారు. ఏ విధంగా డెవలప్ చేయాలి, ఏ సిటీని చూడడానికి పండగ పూట వచ్చినప్పుడు కూడా రాజమండ్రి ఎంత బాగా డెవలప్మెంట్ అయిందని చెప్పేసి చుట్టుపక్కల నుంచి వచ్చిన ప్రజలు చెప్పేవాళ్ళు భరతరామ్ ఎంత బాగా చేశాడు. అలాంటి వ్యక్తి ఓడిపోవడమే ఇప్పటికీ బాధపడుతున్నారు.